యాదవ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ స్టార్టప్స్ యొక్క ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా యాదవ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ స్టార్టప్స్ అని స్టార్ట్ చేశారు. సో ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? స్టార్టప్ అనడంతోనే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. చిన్నప్పుడు వచ్చే ఆలోచనలు బీసీస్ అందరూ వెనుకబడి ఉన్నారు. ఎందుకు వెనుకబడి ఉన్నారంటే ఆర్థికంగా మనం స్ట్రాంగ్ లేదు. బీసీస్ కానివ్వండి, యాదవ్స్ కానీ బాల్ ఎంటర్ప్రైనర్స్. యాదవ్స్ నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం, మాకెందుకు ఇవ్వరు లోన్ అని మేము గ్రామంలో ఉన్నటువంటి యువకులు అసలు బ్యాంక్స్ పోతే మాకు లోన్ ఇయ్యరు అనేసి ముందే ఫీల్ అవుతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు మీరు బ్యాంక్ లోన్ అంటే ఎట్లా గైడ్ చేస్తున్నారు? సో ఒకవేళ వాళ్ళు బ్యాంక్ లోన్ పొందాలంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం అనేది విలేజ్లో కానివ్వండి, గ్రామాలు వెంట ఇంటీరియర్ పోతే అసలు ఏం లేదు. వాళ్ళు చదువుతున్నారు, మేబీ 10th గ్రాడ్యుయేషన్ దాకా వస్తున్నారంటే గ్రేట్. బ్యాంకు ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చేయగలుగుతారు, రేటు పోని అంటే మీ ఆవుల దగ్గర ఒక చిన్న షెడ్ వేసుకొని పెట్టుకోండి, నడిపించచ్చు. ఓకే, నెలకు 50,000 ఈజీగా సంపాదించు. కానీ మీరు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక ఆఫీస్ ఇచ్చి తర్వాత యాదవులకు బీసీలకు సహాయం చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. ఓకే, ఈ వాజ్ డిసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్. నాతో ఏమన్నాడు చెప్తాను, మీరు పబ్లిక్ సర్వీస్ చేయాలని ఆయన చెప్తుండే. అంబానీ చేసుకున్నట్టు అయిపోయి మనం చేయగలం. హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నటువంటి యాదవ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ స్టార్టప్స్ యొక్క ఆఫీస్కి రావడం జరిగింది. సో ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ కావాలనుకుంటారో, ముఖ్యంగా యాదవ్ యువకులు కావచ్చు, యాదవులు కావచ్చు, వాళ్ళ కోసం లోన్స్ అంటే గైడ్ చేస్తూ ఎలాంటి ఆర్థిక ఉద్దేశం లేకపోయినా కూడా యాదవులకు అదేవిధంగా ఉమెన్స్ కూడా మేము ఖచ్చితంగా కొంతమందినైనా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఒకవేళ ఒక యువకులు బ్యాంక్ లోన్ పొందాలంటే ఏ విధంగా పొందాలి అని మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు యాదవ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ స్టార్టప్స్ యొక్క ప్రెసిడెంట్ పోలం విజయ్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో సార్ నమస్తే. సార్, ముఖ్యంగా యాదవ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ స్టార్టప్స్ అని స్టార్ట్ చేశారు సార్. సో ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? నమస్తే అండి. యాదవ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ స్టార్ట్ అనేది ఒక ముఖ్యం. అంటే మొదట ఓకే, ఒక యూత్ ఆలోచన అంటేనే స్టార్టప్ అనడంతోనే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. చిన్నప్పుడు వచ్చే ఆలోచనలు, యూత్ వచ్చినప్పుడు ఆలోచన, ఓల్డేజ్ ఉన్నప్పుడు ఆలోచన. ఆలోచనే స్టార్టప్. ఆ స్టార్టప్ ఒక మెయిన్ ఉద్దేశం తీసుకొని యాదవులని కాదు, ఆల్ బీసీస్ అందరూ వెనుకబడి ఉన్నారు. ఎందుకు వెనుకబడి ఉన్నారంటే ఆర్థికంగా మనం స్ట్రాంగ్ లేము. కాకపోతే బీసీస్ కానివ్వండి, యాదవ్స్ కానీ బాల్ ఎంటర్ప్రైనర్స్. మన వృత్తే అది, కష్టపడి జీవించి మనం పైకి వచ్చినాం. కాకపోతే ఆర్థికంగా ఎందుకు పోవడం లేదంటే మనం ఉన్న సర్కమ్స్టెన్సెస్. అదే మరి ఫార్వర్డ్ కమ్యూనిటీ ఎందుకు ముందుకు వస్తున్నారంటే వాళ్ళంతా మనతో పని చేయించుకుంటారు. వాళ్ళకి పని చేస్తున్నాం మనం, మన గురించి కాదు. ఓకే, ఈ ఐడియాస్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న స్టార్టప్స్లో అంటే వరల్డ్ టెక్నాలజీ, ఇప్పుడు ఐటీ వచ్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే మీరు, దిస్ ఇస్ మైండ్. ఇంటెలిజెన్స్ రోబోట్స్ని పెట్టి తయారు చేస్తున్నారంటే రోబోట్ తయారు చేసిందే మనిషి. ఇప్పుడు ఆవు బర్రెలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ దాన్ని పాలు తీయాలని మన వృత్తితో మనం బయట వచ్చినాం. ఒక ఓల్డ్ ఉమెన్ కూడా ఒక ఫ్యామిలీ నడిపించేవన్నీ చూస్తాం మనం. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, అయినా మనకు ఇంకా రాలేదు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు ఏమంటున్నారు, యూత్ రావాలి, బీసీస్ రావాలి. పొలిటికల్గా చెప్తున్నారు కానీ మాకు ఉద్దేశం పూర్వంగా మాకు ఏమి ఇస్తున్నారని మేము సవాల్ చేస్తున్నాం ఈరోజు. యూత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూత్, బీసీస్ యూత్ ఆన్ బిహైండ్ యాదవ్స్ నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం, మాకెందుకు ఇవ్వరు లోన్ అని మేము అడుగుతున్నాం. ఓకే,
అంటే జనరల్గా అంటే యువకులు ముఖ్యంగా అంటే ఏదైనా బిజినెస్ చేయాలంటే మనీ అనేది కంపల్సరీ అయిపోయింది సార్. కానీ వాళ్ళ దగ్గర బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి, బట్ మనీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల చాలామంది ఆగిపోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు అసలు బ్యాంక్స్ పోతే మాకు లోన్ ఇయ్యరు అనేసి ముందే ఫీల్ అవుతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు మీరు బ్యాంక్ లోన్ అంటే ఎట్లా గైడ్ చేస్తున్నారు? సో ఒకవేళ వాళ్ళు బ్యాంక్ లోన్ పొందాలంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యూత్ అనేది విలేజ్లో కానివ్వండి, గ్రామాల్లో ఇంకా ఇంటీరియర్ పోతే అసలు ఏం లేదు వాళ్ళకు. చదువుతున్నారు, మేబీ 10th ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ దాకా వస్తున్నారంటే గ్రేట్ ఈ రోజులు. అప్పటికైతే అది కూడా లేదు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత బ్యాంక్ దగ్గర పోతే చూడగానే బ్యాంకు ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చేయగలుగుతారు, లేని పోని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు బ్యాంకు ఉద్యోగం చేసుకుంటా ఎంకరేజ్ చేసేది డిస్కరేజ్ చేస్తున్నారు. అవును. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు, మీరు ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఎన్నో బిజినెస్ వచ్చినాయి. చిన్న ప్లాస్టిక్ గ్లాసెస్ నుంచి, బాటిల్స్ నుంచి, ఏదైనా చిన్న మిషన్స్ 5 lakhs లోపల మిషన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు దానికి పెద్ద షోరూమ్ పెట్టాలని అక్కర్లేదు. ఇంట్లో పెట్టుకోండి, చిన్న మడిగేసుకొని పెట్టుకోండి. మీ ఆవుల దగ్గర ఒక చిన్న షెడ్ వేసుకొని పెట్టుకోండి, నడిపించచ్చు. ఓకే, నెలకు 50,000 ఈజీగా సంపాదించవచ్చు. అలాంటి మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అవన్నీ మేము ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెచ్చిస్తాం. ఇది ఐడియాస్, వాళ్ళకున్న ఐడియాని మేము ఎంకరేజ్ చేస్తానికి ట్రై చేస్తున్నాం. మీరు అన్నారు గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇస్తాను. మనకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వచ్చినాయి. ప్రైమ్ మినిస్టర్ గారు ఆయనే చెప్తున్నాడు. ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా పెట్టాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు అయితే మేము ల్యాండ్ ఇస్తాం, మీకు ప్లాట్ తీసుకోండి మేము ఇస్తామని ఫస్ట్ టైం ఇన్ ఇండియా మన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు. రియలీ వీ షుడ్ అప్రిషియేట్. మరి అది ఇంప్లిమెంటేషన్కి ఇంకా రాలేదని మేము 4-5 months నుంచి చూస్తున్నాము. అసలు ఏం కదలడు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనరల్గా ఏంటంటే రకరకాల హామీలు ఇస్తున్నారు సార్, కానీ నెరవేర్చేసే ఇంప్లిమెంటేషన్లకు వచ్చేసరికి వాళ్ళు ఫెయిల్ కావడం జరుగుతుంది. అయితే యువకులు ముఖ్యంగా బ్యాంక్ లోన్ కానీ ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎంఎస్ఎంఈ లోన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు పొందాలంటే వాళ్ళు అసలు ఒక ఫైల్ని ఎట్లా రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం. అది వాళ్ళు ఇచ్చిన ఫార్మ్స్ కానీ మా దగ్గరకు వస్తే మేము అన్ని వాళ్ళు మీ ఐడియా ఏముంది, వాళ్ళు ఏమి ఇస్తారు, ఇది మేము జతపరిచి ఎంక్లోజర్స్ ఏం పెట్టాలి, ప్రొఫెషనల్గా మా దగ్గర టీం ఉంది ఇక్కడ, వాళ్ళందరికీ మేము ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే మేము గైడెన్స్ ఇస్తాము. వాళ్ళ అప్లికేషన్స్ మేము పంపిస్తాము. ఈ ఒక 10-20 మా దగ్గర రాగానే దాన్ని మా లెటర్ రేట్తోని వీళ్ళు క్యాచ్అప్ టు ది బ్యాంక్ చైర్మన్ పంపిస్తాము. కన్సర్న్ ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా మేము మా లెటర్స్ వెళ్ళిపోతాయి. ఎందుకు ఇవ్వడం లేదు, మీరేమో అష్యూరెన్స్ ఇస్తున్నారు పొలిటికల్ లీడర్స్, మేము ఇస్తున్నామని. ఇక్కడికి వస్తే వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు వై? ఈ క్వశ్చన్ మేము అడగాలి. యూత్ నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా అడుగుతాము. అంటే మాకు అప్లికేషన్ రావాలి. పాపం యూత్కు తెలియదు. ఇప్పుడు మీరు యాదవ్ విజన్ అనేది ఒక ఎన్లైట్మెంట్ యూత్కు. అరే మాకు ఇంత పెద్ద సంస్థ ఉంది, ఇంత పొలిటికల్ లీడర్స్ వస్తుంటారు పోతుంటారు, ఓట్ల గురించి వచ్చిపోతారు, ఓకే అన్నీ చెప్తారు. దాని తర్వాత విన్ అయిపోయినాక వాళ్ళు ఎక్కడో మీరు ఎక్కడో. అదే యూత్ అక్కడే ఉన్నారు, అదే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారు, ముందుకు పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు ఆలోచనలే ఉండిపోతుంది. దాని తర్వాత 20 ఏళ్ళ పిల్లోడు 40 ఏళ్ళకి వచ్చేస్తాడు, అయినా వాడు ఇదే తిరుగుతూ ఉంటాడు. దాని తర్వాత ఏంటి, డిస్కరేజ్ అయిపోతాడు, చెడు అలవాటుకి వెళ్ళిపోతాడు, ఉన్న ఆస్తి కూడా పొడగొట్టుకుంటాడు. ఈ సమస్య నుంచి బయటకు రావాలంటే మా దగ్గర రాండి, మేము చేస్తామని చెప్పి మీకు ఆశీర్వదిస్తాం. ఓకే, అంటే ముఖ్యంగా అంటే బిజినెస్ స్టార్టప్స్ విషయానికి వస్తే జనరల్గా ఏంటంటే ఎంఎస్ఎంఈ ముఖ్యంగా చాలా లోన్స్ ఇస్తాము, తర్వాత సబ్సిడీలు కూడా ఇస్తామంటున్నారు సార్. సో ఎంఎస్ఎంఈ అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలో తెలియదు. అయితే మీరు డిస్ట్రిక్ట్లలోకి వెళ్ళేసరికి ఇవాళ ఇండస్ట్రియల్స్ అని చెప్పేసి ఆఫీసర్స్ అని చెప్పేసి గవర్నమెంటే రిక్రూట్ చేస్తుంది. సో వాళ్ళని అప్రోచ్ కావాలంటే ఎట్లా? వాళ్ళు మీరు డైరెక్ట్ బై డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ ఉంటాయి, అక్కడ మేనేజర్ ఉంటాడు, అక్కడ పోయి అడిగితే వాళ్ళు అన్నీ ఇస్తారు డీటెయిల్స్. ఇవ్వలేదనుకోండి మాదే రండి, మేము వైసీసీ ఉన్నదే మీ గురించి. మేము ఇప్పుడు మాకు ప్రకాష్ యాదవ్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్, సంతోష్ లాడ్జ్ ఫ్రీగా మాకు ఇంత పెద్ద హాల్ ఇచ్చాడు. రాండి మీరు బీసీఎస్ రాండి, ఓపెన్లీ ఐఎమ్ గివింగ్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్. అలాంటి మనిషి మన నెంబర్ ఉన్నాడంటే మనం ఎంతో ముందుకు రావచ్చు. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, మాకు తెలుసు రూల్స్ ఏంటో, కానీ అప్రోచ్ అయ్యే విధానం లేకపోతే మేము ఏం చేయలేము. ఓకే, యూత్ షుడ్ కమ్ టు అస్, మా దగ్గర రాండి. లేడీ ఎంటర్ప్రైనర్స్కి ఎన్నో ఉన్నాయి, ఇంట్లో కూర్చొని ఎన్నో పనులు చేసుకోవచ్చు. డిజైన్స్ అని, ఎథనిక్ డ్రెస్సెస్ బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లంబాడీ పూసలు పెట్టి మన హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం ఉంది, కార్పొరేషన్ ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసి డిస్ట్రిక్ట్కి వెళ్ళి వాడు సంపాదించుకుంటున్నాడు. ప్రైవేట్ కూడా ఓకే, వీళ్ళే డైరెక్ట్ చేయొచ్చు కదా.
అంటే నంబాడీస్ కానీ ఎస్టీస్ కానీ ఎవరు వాళ్ళకి అది వృత్తి చేయొచ్చు. మిల్క్ ఉంది, మిల్క్ బై ప్రోడక్ట్స్ ఎన్నో వచ్చినాయి, చాక్లెట్స్ కూడా మనమే యూజ్ చేస్తున్నాం. కానీ దాన్ని తీసేవాళ్ళు లేడు. మలాయి బయట వెళ్ళిపోతుంది, నెయ్యి తీయొచ్చు, ఒకటే మిషన్ రెండు అయితే. పాలు కూడా ప్యాకెట్స్ చేయొచ్చు. ఓకే, అది చేయడం లేదు. మనం అవుట్లెట్స్ ఇవ్వమంటున్నాం, అది ఇవ్వడం లేదు. ఓకే, ఇలాంటివి గవర్నమెంట్ నుంచి రావాలంటే మాకు యూత్ మీరు రావాలి, మా దగ్గర అడగండి, మేము రెడీ ఉన్నాం. ఓకే. జనరల్గా ఒక ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ ఒక బిజినెస్ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత జిఎస్టీ కావాలని చెప్పేసి, సిబిల్ స్కోర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. వాళ్ళు అసలు ఇప్పటి వరకు అంటే బిజినెస్ స్టార్ట్ చేయని వాళ్ళు, కొత్త బిజినెస్ చేసే వాళ్ళకి బ్యాంక్స్ ఇట్లా అడగడం వల్ల వీళ్ళు నర్వస్ అయ్యి వెనక్కి పోవడం జరుగుతుంది. అసలు నిజంగానే లోన్ కావాలంటే ఈ జిఎస్టీ అవసరమా, సిబిల్ స్కోర్ అవసరమా? మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మీ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, ట్రేడింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదో ఒక షాప్ పెట్టాలి, అది రిజిస్ట్రేషన్ కామన్ వెళ్ళిపోతే డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడ గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కానీ దానికి జిఎస్టీ. ఓకే, ఆఫీస్కి వెళ్ళిపోతే వాడు 4 డేస్లో ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది. జిఎస్టీ తీసుకోండి, ఉడాన్ అని ఉంది, అది సర్టిఫికేట్ తీసుకుంటే ఈ 3 చాలు. మనం ఏం చేయాలనుకుంటాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టండి, ఓకే, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద పాన్ కార్డు, ఇవి ఇచ్చేస్తే మీరు కన్సర్న్ ఎంఎస్ఎంఈ దగ్గర పోండి, గవర్నమెంట్ దగ్గర పోండి, ఏ లోన్ కావాలంటే కూడా ఇస్తారు. డైరీ ఫార్మ్స్కు ఇస్తున్నారు, మేకలు గొర్రెలు దానికి ఇస్తున్నారు, పోల్ట్రీ ఫార్మ్స్కి ఇస్తున్నారు, ఫిష్ పాండ్స్కి ఇస్తున్నారు. ఇవి ఉన్నదంటే మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ముఖ్యంగా ఇప్పుడు యాదవ్స్ విషయానికి వస్తే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని చెప్పేసి ₹1,00,00,000 లోన్ ఇస్తాము, 50% సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు సార్. కానీ చాలా మంది ఎంతమంది ట్రై చేసినా రావట్లేదని ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? వాళ్ళని నేను మొత్తం స్టడీ చేస్తాను. వాళ్ళు ఏమంటారంటే బ్యాంకు నుంచి వాళ్ళు గ్యారెంటీ అడుగుతున్నారు, షూరిటీ. ఓకే, సిటీలో మీకు ఉండాలి, ఏదైనా ఫ్లాట్ కానీ లేకుంటే ఎవరైనా దానికి ఓనర్స్ షూరిటీ వాళ్ళు వచ్చి సంతకం పెడితే మీకు శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ పెట్టుకుంటే మరి మీదే రావడం ఏంటి? మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇస్తున్నారు? మీకు వితౌట్ షూరిటీ వీఆర్ రెడీ టు గివ్ అని ఎంఎస్సీ చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, సీఎం చెప్తున్నారు. మరి బ్యాంక్ ఎందుకు పోతున్నారు అంటే ఇది బిట్వీన్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ కాన్ఫ్లిక్ట్ మా మీద వేస్తున్నారు. యూత్ను ఫ్యూచర్ పార్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరే. ఎంప్లాయీస్ ఏం చేస్తారు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్, పొలిటికల్ లీడర్స్ అట్లా అని చెప్తారు, మేము ఇవ్వము, లేకుంటే సివిల్ లేదు, ఈయన పేమెంట్ లేదని ఏదో ఒకటి కొరి పెట్టేసి వాడిని రిజెక్ట్ చేస్తారు. ఈ వాస్తవం మీరు చెప్పింది. ఇలాంటివన్నీ తీసుకొని మీ వాంట్ టు టేకప్ విత్ ది గవర్నమెంట్, తప్పకుండా తీసుకుంటాం. అంటే ముఖ్యంగా వైసీసీఎస్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ప్రధాన లక్ష్యం ఏంటంటే యూత్ షుడ్ బికమ్ ఎంటర్ప్రెనర్. ఓకే, ఇండస్ట్రీస్ కావాలి. ఈరోజు మనం పొలిటికల్గా బ్యాక్వర్డ్ ఎందుకున్నామంటే మన దగ్గర ఆర్థికంగా స్ట్రాంగ్ లేము. మనం ఈరోజు స్ట్రాంగ్ లేం కాబట్టి మనం పొలిటికల్ లీడర్స్ కాలేకపోతున్నాం. మీ దగ్గర ఒక ఇండస్ట్రీ ఉంటే 10 మంది ఇండస్ట్రీ ఉంటే ఈ ఒకరిద్దరిని ఎమ్మెల్యే చేయొచ్చు, 10 మంది బ్యాక్ ఇస్తారు వాళ్ళు. ఓకే, మా ఉద్దేశం ఈరోజు వైసీసీ అట్లీస్ట్ ఒక 100 మంది ఎంటర్ప్రైనర్స్ మేము చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల వీ వాంట్ పుట్ అప్. అది మా లక్ష్యం, దానికి మా టీం అంతా వర్క్ చేస్తున్నాం. అది మీరు చెప్పాలనుకుంటే మీరు రాండి, తప్పకుండా మేము ఉన్నాం ఇక్కడ. ఎవ్రీ ఫ్రైడే 5:30 to 7:30 వీఆర్ హియర్. అంటే ఇప్పటి వరకు ఎవరికైనా లోన్స్ ఇప్పించారా సార్? మా దగ్గర 50 మంది వచ్చారు, దాంట్లో 20 మంది ఆన్ ప్రాసెస్. ఓకే, వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి వచ్చారు. వాళ్ళకి మీరు చెప్పినట్టే మాకేం తెలియదు సార్, మేము సిటీలో ఉన్నా కానీ మాకు తెలియదు, మీది విన్నాకనే మేము వచ్చినామంటున్నారు. అంటే వాళ్ళకి ఇంత సిటీలు ఉండి కానీ ఎంటర్టైన్మెంట్కి ఉన్నారా ఏంటో తెలియదు. అక్కడ పోతే ఇది దొరకదు, వీళ్ళ దగ్గర పోతే ఇది దొరకదు, ఇక్కడ పోతున్నారు. ఆఖరికి పొలిటికల్ లీడర్స్ దగ్గర పోయి ఆ దినం పని చేస్తే వానికి 50,000 రూపాయలు ఇస్తే అక్కడ వాడు చక్కెర కొట్టుకుంటా, అంటే వాడిని డే టు డే ఖర్చులు మెయింటైన్ చేసుకుంటున్నాడు. కాకపోతే వాడి మైండ్ డైవర్ట్ అవుతుంది. వాడు వచ్చింది ఇక్కడికి డిస్ట్రిక్ట్ ఎందుకు బిజినెస్ చేయాలని, అట్లీస్ట్ మార్కెట్ సర్వే చేయాలి. మార్కెట్ సర్వే చేయడానికి పొలిటికల్ లీడర్స్ సర్వే చేస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు. అందరు పొలిటికల్ లీడర్స్ ఒక బ్యాక్గ్రౌండ్ కింద తీసుకొని వీళ్ళేంటి ఇంతే మనం ఏం ముందు పాడలేమని చెప్పి వెళ్ళిపోతున్నారు. అందుకే మనకి ఈరోజు రూలింగ్ ఒక 5 years ఉంటారు, ఆపోజిషన్ వస్తారు. ఎందుకు వస్తుందంటే ఇదే. ఓకే, యూత్ ఇప్పుడు ముందుకు రావాలి, పొలిటికల్ లీడర్స్ ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టాలి, మీ వృత్తి మీరు చేయాలి. మీరు ఇవ్వండి టైం వాళ్ళకు, ఓటు వేసేటప్పుడు ఇవ్వండి. ఓటర్గా ఆ రోజు తప్పకుండా పోయి ఓటు వేయండి మీరు. ఓకే, అది మన హక్కు. అది ఓకే, మీరు ఓటు వేస్తేనే మీకు హక్కు ఉంటుంది, మీరు డిమాండ్ చేయొచ్చు. ఈరోజు మనకు అన్నీ ఇస్తున్నారంటే గవర్నమెంట్ మన పైసలు మనకి ఇస్తున్నారు, వేరే ఏమీ లేదు. కాకపోతే యూత్ తీసుకోవడం లేదు. ఓకే, అసలు ఈ సబ్జెక్ట్ నా ఉద్దేశంలో ఈ సబ్జెక్ట్ కాలేజెస్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ పెట్టాలి. ఎంటర్ప్రైనర్ కావాలంటే ఏమేమి ఉండాలి అని యూనివర్సిటీలో కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ పెట్టండి. ఓకే, దాని మార్కులు ఇవ్వకుండా పర్లేదు, అట్లీస్ట్ ఫర్
నాలెడ్జ్ సేక్. ఒక యూత్కి ఏం కావాలంటే నేను జాబ్లో పోవాలన్నా ఎంటర్ప్రీనర్ కావాలన్నా ఒక సబ్జెక్ట్ పెట్టి మీరు పెట్టండి, దాని మీద అన్ని బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, చదువుతాడు, ఎందుకంటే ఈఎస్ పాస్ ఈజ్ ఎగ్జామ్. ఓకే, మార్క్స్ ఇవ్వండి, ఒక 20 మార్కులు 10 మార్కులు ఇవ్వండి, నాలెడ్జ్ అయితే వస్తుంది కదా, ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా అరే ఎంటర్ప్రీనర్కి ఏం కావాలి అది అక్కడ వాళ్ళు ఇస్తారంట వీళ్ళు ఇస్తారంట ఎవరో చెప్పుడు కాదు, బుక్లో రాసింది వెళ్తాడు. ఓకే, దిస్ ఇస్ మై ఒపీనియన్. ఓకే, అంటే యాదవ్ ఈ వైసీసీఎస్ ఆఫీస్కి రావాలంటే జనరల్గా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆఫీస్ తెలియదు సార్. రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి రావాల్సిన ఉంటుంది? సికింద్రాబాద్ స్టేషన్, మనకి ఒకటే ఒక సికింద్రాబాద్ స్టేషన్ ఉంది, దాని పక్కనే మీకు గణేష్ టెంపుల్ ఉంటుంది, ఎదురుగా సంతోష్ లాడ్జ్ పెద్దగా కనిపిస్తుంది. ఓకే, లోపలికి వచ్చేది 3rd floor. ఎవ్రీ ఫ్రైడే మేము ఇక్కడ ఉన్నాం 5:30 to 7:30. ఎనీ వన్ ఆర్ ఈ సంతోష్ లాడ్జ్ ఓనర్ కూడా ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వాళ్ళే దీనికి కావాల్సినటువంటి ఆఫీస్ సెటప్ అంతా కూడా చేయడం జరిగింది. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ వచ్చేసి ప్రకాష్ యాదవ్ మనకు వైసీసీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. సో ఈ ఆఫీస్ సెటప్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో, అంటే గణేష్ టెంపుల్కి ఆపోజిట్లో సంతోష్ లాడ్జ్ అని చెప్పేసి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. సో ఆ బిల్డింగ్ ఓనర్ సారు, ఇది చాలా కమర్షియల్ ఏరియా. సో ఇలాంటి కమర్షియల్ ఏరియాలో యాదవులకు అదేవిధంగా బీసీలకు కూడా ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఈ ఆఫీస్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో జనరల్ ఇది కమర్షియల్ ఏరియాలో మనకు ఒక రెంట్ తీసుకుంటే మినిమం 30,000 నుంచి 50,000 చిన్న ఆఫీస్ తీసుకున్నా కూడా. సో అలాంటి ఒక పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఉద్దేశంతో సార్ ముందుకు రావడం జరిగింది. జనరల్గా ఏంటంటే చాలా మంది సంపాదించిన తర్వాత వాళ్ళ లైఫ్ మాత్రమే చూసుకుంటున్నారు, ఇంకా సంపాదించాలని చెప్పేసి ముందరికి వెళ్తున్నారు. కానీ మీరు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక ఆఫీస్ ఇచ్చి తర్వాత యాదవులకు బీసీలకు సహాయం చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? సార్, మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. ఓకే, ఈ వాజ్ డిసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఓకే, మా సిటీకి. అయితే ఆయన నాతోటి మా బ్రదర్స్ 6 మంది ఉన్నారు. నాతోటి ఏమన్నాడు చెప్తాను మీకు. మా బ్రదర్స్ అందరికీ వాళ్ళకి బిజినెస్ చేయని, మీరు పబ్లిక్ సర్వీస్ చేయాలి అని ఆయన నాకు చెప్తుండే ఎప్పటికీ. చేస్తేనే దానికి విలువ ఉంటుంది, పేరు ఉంటుంది అంతా చెప్పండి. పైసలు కమాస్తే అది పేరు వస్తుందని ఏం లేదల్లా. అది అంబానీ చేసుకున్నట్టు అయిపోయి మనం చేయగలం, ఎంత అవుతుందో మనం చేద్దాం అంతే. అది మా లక్ష్యం ఉండే. ఎట్లా ఇన్స్పిరేషన్ అంటే చెప్తున్నా, ఆ ఇన్స్పిరేషన్ వీ హ్యావ్ టు గో ఫర్ దట్, అదర్వైజ్ నో. సో ఐ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ హ్యావ్ డన్ ఇట్. దిస్ గణేష్ టెంపుల్ ఆల్సో 1st floor అన్న పేరు మీద నేను చెప్పి కట్టించిన ఇక్కడ. 2 1st floor మీరు చూడొచ్చు అక్కడ అంత ఫోటో. మీ పేరు ఉంటుందా సార్? మా పేరు ఉంటుంది, ఆయన పేరు డి రామ్లాల్ యాదవ్. తో నేను ఐ హ్యావ్ ఆల్సో డన్ ఏ యాదవ్ మహాసభ నేషనల్ కన్వెన్షన్ కూడా నేనే చేశాను. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు ఇక్కడ. మా ఫాదర్ ఏమో గోషామెల్లో చేశాడు, తర్వాత నేను చేశాను. చేసినాక ఈ ఆల్ కన్వెన్షన్స్ నా కనెక్షన్ బాగున్నది. నేను సమాజ్వాదీ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, అది కూడా చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరే పనులు అవుతున్నాయి, మళ్ళీ ఫ్యూచర్లో చెప్తాను ఏమేమవుతాయో. అయితే సార్, అది నాకు యాక్చువల్లీ అవర్ మోటో ఫర్ వైసీసీఎస్. మేము ఏమనుకున్నామంటే చలో మనం ఒక ఆఫీస్ పెట్టాలని అనుకున్నాం. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, చలో ఒక ఆఫీస్ ఇక్కడ పెట్టేద్దాం, చూద్దాం ఎట్లా అవుతుంది, అందరితో మాట్లాడదాం, పిల్లలకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, మనం గైడ్ చేయాలి. అందరు చేయరు ఈ మాట. మేము అది 2 గంటలు నేను ఇచ్చాను ఇక్కడ అంటే మీరు తెలవాలి మీకు ఏం చేశాను. అయితే వైసీసీఎస్ దీనికోసమే పెట్టామండి. అయితే ఆల్వేస్ మన వైసీసీఎస్కు మేము మా మోటో కూడా చెప్తాను. మా మోటోలో కండక్టింగ్ సెమినార్స్ అండ్ వర్క్షాప్ పెడతాము, అది పెడతాము. ఆర్ గైడింగ్ ఫర్ హెల్పింగ్ అండ్ ఫర్ లోన్స్, ఎంఎస్ఎంఈ అండ్ అదర్ ముద్రాస్, పిఎం ముద్రాస్ కూడా గైడింగ్. ఎన్ఆర్ఐస్ కూడా మేము సపోర్ట్ చేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఎక్కడ వస్తుంది అక్కడ కూడా వాళ్ళు చేశారు. అక్కడ మన యాదవ్ కమ్యూనిటీకే మేము చేయాలని ఏం లేదు. నేను ఆల్ బీసీస్కే చేస్తున్నాను. ములాయం సింగ్ కూడా అదే చేస్తుండే, మేము కూడా అదే చేస్తున్నాం. కానీ అట్లా పేరు వచ్చేసింది, మాకు రిజిస్ట్రేషన్లో ఏం రాకుంటే యాదవ్ కమ్యూనిటీ అట్లా పెట్టేస్తాం. కానీ ఇప్పుడు దానికి స్ట్రెస్ చేసేది ఏం అవసరం లేదు. అయితే నేను అది సొసైటీలో మేము చేస్తున్నాం. మా సొసైటీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయంటే స్కిల్, రిసోర్సెస్ అండ్ క్రియేషన్ ఆఫ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్
మన తెలంగాణకి వెళ్ళి. ఓకే. తెలంగాణకు లీడర్షిప్ కోసం నేను ఏం చేస్తలేను, నాకు అవన్నీ వద్దు, నేను సర్వీసే చేస్తామని నా లక్ష్యం అదే ఉన్నది. అంటే ఇందాక ములాయం సింగ్ యాదవ్ బీసీల కోసం చేశాడు, మీరు అదే చేస్తాను. అదే చేస్తాను. ములాయం సింగ్ యాదవ్ కూడా ఇక్కడ ఈ ఆఫీస్ ఓపెన్ చేసిండు అని చెప్పేసి ఆయన ఫస్ట్ టెర్రస్లో పెద్ద మీటింగ్ మా యాదవ్లకే పెట్టాం మేము. ఓకే. తర్వాత అఖిలేష్ హీ హాస్ కమ్ టు మై హౌస్. అఖిలేష్ యాదవ్ వచ్చింది, నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్, ల్యాప్టాప్లో ఉన్నాయి, చూపిస్తా. అయితే అఖిలేష్ కూడా వచ్చాడు. అదే మా దగ్గర అంటే కనెక్షన్ అట్లా కనెక్టివిటీ రిలేషన్షిప్ ఉంది, అంత ఉండదు. అది మేము కూడా యూపీలో నేను హిందీ స్పీకింగ్ యూపీ యాదవ్, మేము ఇక్కడ పుట్టి పెరిగినాం అంతా, అందుకే తెలుగు కూడా మాట్లాడుతున్నాను. ఓకే. అయితే ఇంకా నేను ఫ్యూచర్ ఇండస్ట్రీస్ మన దగ్గర ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఫర్ యూత్ ఏమేమి వస్తున్నాయి కొత్తవి అది కూడా చెప్తాను. రిన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, అండ్ టెలికమ్యూనికేషన్, డిజిటల్ మీడియా, హెల్త్ అండ్ కేర్, హాస్పిటాలిటీస్ కేర్స్ అండ్ హాస్పిటాలిటీస్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, సెమీ కండక్టర్స్ వస్తుంది. అదన్నీ ఇప్పుడు మన పిల్లలు ఎప్పుడు నేర్వాలి, ఆ సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు చదివితే అవుతుంది, అయితే రావాలి. సిలికాన్ది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ మన యూఎస్లో కూడా చేశారు వాళ్ళు, అంత మంచిగా అయింది. స్కిల్ డెవలప్మెంట్లో ప్రొవైడెడ్ స్కిల్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ నియర్ ఫ్యూచర్ మేము చేద్దామని మా లక్ష్యం ఉండే బాబు. ఓకే. ఇంకోటి టోటల్ ఇక్కడ మన బీసీ టాప్ బిజినెస్ మెన్, టాప్ బిజినెస్ టైకూన్స్, మన పేర్లు చెప్తాను. శివనాథర్ అని ఆయన ఒకటి టెక్నాలజీస్లో చేశాడు. సైరస్ పూనావాలా కోవిడ్లో సీరియం, ఆయన కూడా బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాస్లే. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అక్కడ పెట్టాడు, చేశాడు. మీకు అందరికి తెలుసు కోవిడ్ పనిలో ఆయన మెడిసిన్ ఎంత ఆయన కూడా సప్లై చేశాడు యూఎస్కు, ఇట్లా అందరికీ. అదే త్రూ అవర్ మోదీ గారు ఉన్నారనే ఇంత పని అయింది, లేదా ఇప్పటిదాకా ఏం కాకపోతుండే. హీఈస్ ద పర్సన్ హూ ఈస్ ఈవెన్ ఫర్ దిస్ MSME, he has appointed a minister there in మన అదే నితీష్ వాళ్ళ బీహార్లో. హీ ఈస్ ద హెడ్ చైర్మన్ ఆఫ్ MSME. ఓకే. మరి ఇక్కడ కూడా అన్ని స్టేట్లలో ఉన్నాయి, మన హెడ్ ఆఫీసర్స్ ఉన్నాయి, వాళ్ళ బ్రాంచెస్ ఆఫీసర్. అయితే అందరూ అన్ని జగాలలో అది వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. నేను కూడా చూస్తున్నా అందరికీ, నాకు కూడా తెలుసు మీకు ఎంత డౌట్ ఉన్నదో ఆ డౌట్లు అన్నీ చెప్తున్నా మీకు. అయితే రాధాకృష్ణ డ్యామేజెస్ అండ్ డిమార్ట్ పెట్టాడు. డిమార్ట్ ఆయననే, మన బ్యాక్వర్డ్ క్లాసే. దిలీప్ సంఘాని సన్ ఫార్మా ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇట్లా చేశారండి. మా మోటో చెప్పాను కదా, మేమంతా మా మోటో కూడా కంప్లీట్ చేయాలి, కానీ కొంచెం రఫ్లీ. నేను మీకు ఇప్పుడు ఒక చెక్ లిస్ట్ ఇస్తాను, చూపిస్తాను, మీరు ఒక ఫోటో దించుకోండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అప్లికేషన్ వాళ్ళకి. దిస్ ద అప్లికేషన్. నేషనల్, ముఖ్యంగా యాదవ్లు ఈ గొర్రెల మేకలకు సంబంధించి వాళ్ళ 1CR నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఫామ్ ఫిల్అప్ కానీ తర్వాత అసలు ఏమేమి అప్లికేషన్లో ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో చూసి ఖచ్చితంగా మాకు ఒక లోన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదిస్తే మిగతా అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Yes, definitely. We'll help them out. Okay. It is all information. We are the mediators to do all this. We want to them come forward. Okay. For state government is helping us. They are giving free land, industrial land, 100,000 ఇస్తున్నాడు. ఇంకా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ ఎట్లా పోవాలనో మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, మేము ట్రై చేస్తున్నాం. అట్లా మేము అందరికీ క్యాచ్ చేసాం. ఇప్పుడు మీరు వస్తే అన్నీ చెప్తాను, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, అవన్నీ మా దగ్గర మా ఆఫీస్కి వస్తే మేము ఓన్లీ మీడియేట్, దీంట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, పైసలు అది అంటున్నాము.
ఏదైనా ఉంటే మెంబర్షిప్ ఉండాలంటే ఉండాలి, అంతే పేరుతో ఉంటుంది మా దగ్గర, ఇంకేం లేదు. ఎప్పుడైనా ఊర్లలో మేము ఇప్పుడు నల్గొండలో పోతున్నాము, ఇక్కడ కామారెడ్డి అక్కడ పెడుతున్నాము ఈ జనరల్ మీటింగ్స్ అక్కడ ఊరోళ్ళకు, అది ఇప్పుడు జల్దీ అవుతుంది, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. అక్కడ పోతాము. ఇక్కడ మీ ఊరికి అంటే మీరు పిలిస్తే మేము అక్కడ కూడా వస్తాము, అట్లేం లేదు, మన కోసమే, అందరి కోసం. అది అదొకటి. స్క్రీనింగ్ 8th March we have conducted seminar with super MSME officials. అది మీరు వచ్చారు, అది మీరు చూస్తాం. దట్ యూ కెన్ టెల్ దెమ్ ఫర్ దట్. ఓకే, ఎట్లా అయింది చెప్పండి. ఎంఎస్ఎంఈలో అంటే జనరల్గా లోన్స్ ఎలా పొందాలి అని ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక హాఫ్ డే సెషన్ వీళ్ళు నిర్వహించడం జరిగింది. అక్కడ క్లియర్గా మనకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, తర్వాత ఎర్రర్స్ అంటే ఇష్యూస్ వస్తే ఎట్లా మనము దాన్ని ఓవర్కమ్ చేయాలనే దాని మీద ఒక హాఫ్ డే సెషన్ జరిగింది. సో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళే రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటే చెప్పించడం జరిగింది. అక్కడ ఆ స్పీచ్ ఇన్న తర్వాత క్లియర్గా మనకు ఒక లోన్ ఎట్లా పొందాలి, అయితే 5 lakhs అయితే 10 lakhs అయితే 50 lakhs అయితే 1 year అయితే సబ్సిడీ ఎంత ఉంది, ఒకవేళ గ్రామాల్లో అయితే ఎంత వస్తుంది, తర్వాత సిటీలో అయితే ఎంత వస్తుంది అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా ఎంఎస్ఎంఈకి సంబంధించి మీరు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా ఖచ్చితంగా లోన్స్ పొందాలి, మేము బిజినెస్ చేయాలి, ఇది మాకు గ్రోత్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అగ్రికల్చర్ కూడా చాలా బాగున్నది. ఇప్పుడు అగ్రికల్చర్ కూడా బాగా లోన్లు దొరుకుతాయి. దానికి మీరు వస్తే నెక్స్ట్ టైం ఐ విల్ గివ్ యూ ఆల్ డీటెయిల్స్ అబౌట్ దట్ ఆల్సో. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ all the poor people where they don't know where to go, what to do. So we have to help them out. So whatever we can do, we'll do. Otherwise no problem, sir. Thank you. అదే చూశారు కదా, బీసీలు కానీ అదేవిధంగా యాదవులు కానీ ఎవరైనా మాకు బిజినెస్ చేయాలి, మాకు అంటే ఒక లోన్స్ పొందడం ఎలా అనేది తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు మేము ఆశించకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఉంది. మాకు రాజకీయ ఉద్దేశం కానీ ఎలాంటి ఉద్దేశం లేదు. మేము ప్రజలకు సేవ చేయడానికే మేము సెటిల్ అయినాము. 10 మంది పేదవాళ్ళని సెటిల్ చేయాలి, 100 మందిని 500 మందిని 1000 మంది యువతని ఎంటర్ప్రీనర్స్గా చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి సంతోష్ లాడ్జ్లో 3rd floor లో లొకేషన్ కూడా ఇచ్చేస్తాను. లొకేషన్ కూడా మనం పిన్ కూడా అవసరమైతే డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా మీరు కూడా ఎదగాలి. ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.